ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. గత వారం అంతా కాచి కాపాడిన దేవునికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 321వ ఎపిసోడ్ మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే ఈ జీవవాక్య ధ్యానాలు ప్రారంభమై 6 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అనమాట అండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. 6 సంవత్సరాల నుంచి ఒక్క మంగళవారం కూడా ఎప్పుడు మిస్ అవ్వకోకుండా 6 సంవత్సరాల నుంచి జీవవాక్య ధ్యానాలు ధ్యానించే భాగ్యం ఇచ్చిన దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను దైవాశీస్సులు హృదయపూర్వకంగా నేను అందిస్తున్నాను. ఈ జీవవాక్య ధ్యానాలు ప్రారంభమయ్యే సమయంలో మత్తి కృపాకిషోర్ గారు చాలా సహాయం చేశారు. నేను తప్పకుండా కృపాకిషోర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. అదే టైంలో ఇంజటి సురేష్ బాబు తన వంతు తాను ఎంతో కృషి చేశాడు. మరి ఈ జీవవాక్య ధ్యానాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చిన్న కోరస్ టైటిల్ సాంగ్ వస్తుంది కదండి, ఆ సాంగ్ రాసి దానికి రాగం కట్టి దాన్ని వారి పెదపాపతోటి పాడించారు. ఇంజటి సురేష్ బాబు గారు స్వయంగా ఆయనే మంచి గాయకుడు, పెదపాపతో పాడించారు. ఇవి నేను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కృపాకిషోర్ గారికి, సురేష్ బాబు గారికి నేను నా ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 6 సంవత్సరాలుగా మానుకొండ రాజేష్ బాబు, చింటూ అంటాం, బాబు తనకి ఎంత కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, కొన్నిసార్లు క్రిటికల్ కండిషన్లో ఉండి కూడా ఒక్క మంగళవారం కూడా మిస్ అవ్వకుండా తాను ఎడిటింగ్ చేస్తూ బాబు సహాయం చేశాడు. నేను తప్పకుండా మానుకొండ రాజేష్ చింటూకి నేను నా ఆశీస్సులు అందిస్తున్నాను. దేవుడు తనను ప్రేమించి ఇచ్చిన తన సతీమణి, 2 బిడ్డలు, తల్లిదండ్రులకు నేను వందనాలు, ఆశీస్సులు దయచేస్తున్నాను. అలాగే రాజా దొరై కూడా ఉండి ప్రతి విషయంలో ఏర్పాట్లు చేయడంలో, రికార్డింగ్ చేయడంలో సహకరిస్తున్నాడు. రాజా దొరైకి, తన సతీమణికి, కుమార్తె రియాన్షి దొరైకి నేను ఆశీస్సులు అందిస్తున్నాను. వీరికి శుభాలు తెలియజేస్తున్నాను. వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. నీవు ఎవరి పొరుగువాడవు, నీవెవరి పొరుగువాడవు, నీవెవరి పొరుగువాడవు అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఇతరులను ప్రేమించాలి, ప్రేమించలేం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, ఆదుకోలేం. వాళ్ళకు కూడా చిన్న చిన్న అవసరాలు ఎదురవుతాయి, ఆ అవసరాలు తీర్చలేం. ఎందుకంటే మనకి ఏవేవో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి, వెనక్కిలాగే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. కనుక ఇవన్నీ చేయలేక మన జీవితంలో తప్పులు చేసినట్టే, తప్పులు చేసామనే భావన ఉంది. అయితే మనల్ని మనమే క్షమించుకుంటాం. ఎలా క్షమించుకుంటామంటే, అవును అక్కడ ఆపద జరిగిందిలే, చాలామంది చూస్తున్నారు కదా, వాళ్ళు ఎవరో చేస్తారులే అని నేను వచ్చేసానులే అని అనుకుంటాం. అలాగే ఎవరికో సహాయం చేయాలి, ఎలాగ క్షమించుకుంటామంటే, అబ్బో వాళ్ళు వీళ్ళు చాలా సహాయం అందిస్తున్నారు, నేను అందించే సహాయం పెద్దగా అందకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదులే అని చెప్పుకుంటాం. అలాగే ఆపద, కష్టం, ఇలాగ చేయాల్సిన పనులు చేయకోకుండా కొన్నిసార్లు ఏదో ఒక సాకు చెప్పి మనల్ని మనం క్షమించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనాన్ని మనం గమనిస్తే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. దీన్ని ప్రభు చాలా గొప్పగా చెప్పారు. ఏమంటే అలాగే
రోమ 13వ అధ్యాయం 9, 10 వచనాలు గమనిస్తే, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనున్నవియు, మరియు ఏ ఆజ్ఞ అయిన ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. అంటే ఈ ఆజ్ఞలన్నీ నెరవేర్చడంలో ఒకే ఒక సూత్రం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నీ వలన ఇతరులకి కష్టం కలగకూడదు, నష్టం కలగకూడదు. నీవు ఇతరులకు చేయగలిగిన సహాయం నువ్వు చేయగలగాలి. ఇది మనల్ని నేర్చుకోమని చెప్తా ఉందండి. ఏమంటే ఇది 9వ వచనం. 10వ వచనం చెప్తున్నాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగిండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి కీడు కలిగించదు, కీడు చేయదు. కనుక ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. కనుక 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు బాగుండాలి, నీ పక్కోడు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నీ పొరుగువాడు క్షేమంగా ఉండాలి. కనుక దీని అందరికీ ముఖ్యమైన రహస్యం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటమే. కనుక నేను ఎవరి పొరుగువాడను, నీవెవరి పొరుగువాడవు అనే క్యాప్షన్తో ఈ వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. గలతీ 5:14 పౌలు గారు ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది అన్నాడు. ధర్మశాస్త్రం అంతా నేను 10 ఆజ్ఞలు చెప్తున్నాను, కానీ మొత్తం ఆ తోర అంతటిని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఏమంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనేదానికి కొన్ని గుర్తులుంటాయిగా. ఎవరిని వారు ప్రేమించుకుంటాం. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాను? నేను తప్పకుండా స్నానం చేస్తాను, పని చేస్తే స్నానం చేస్తాను, చెమట పడితే స్నానం చేస్తాను, ఒక్కోసారి 2 పూటలు 3 పూటలు కూడా స్నానం చేస్తాను. ఏమంటే ఇక భోజనం, పానం, మంచి వస్త్రాలు ధరించడం, సుఖాలు, సౌఖ్యాలు ఇవన్నీ నా కొరకు నేను ఏర్పాటు చేసుకుంటాను. కనుక నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనేదానికి ఇవన్నీ గుర్తు. మరి ఇవన్నీ కూడా పొరుగువాడిని ప్రేమిస్తే అక్కడ కూడా ఇవన్నీ ఉండాలి కదండి. పొరుగువాడిని ప్రేమిస్తే ఇవన్నీ కూడా అక్కడ కనిపించాలి కదా. అది ప్రభు మనకు చెప్తున్నారు. 1 కొరింథీ పత్రిక 9:19 వచనంలో, నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నాను, నేను ఎవరికి ఏమీ తక్కువ కాదు, బానిసనే కాదు, నా స్వేచ్ఛ నాకుంది. పౌలు గారు చెప్తున్నారు, ఎక్కువ మందిని సంపాదించుటకే అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటే ఎంత ప్రేమించాడు అనమాట అండి. ఎక్కువ మందిని ప్రభు కొరకు సంపాదించడం కోసం నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఏమంటే దీనికి సాక్ష్యం ఏంటి? అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, దేవుణ్ణి ప్రేమించట్లేదని ఎవరని చెప్పం కదండి. అందరికీ దేవుడంటే ప్రేమే, చాలా ప్రేమ. ఎవరి దేవుడంటే వారికి ప్రేమ, మన దేవుడంటే మనకు ప్రేమ, అందులో ఏం సందేహం లేదు. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధీకుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. కనుక నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేదానికి ఒక ప్రూఫ్, ఒక రుజువు ఏంటంటే సహోదరుని ప్రేమించాలి. నువ్వు సహోదరుని ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెబితే అది అబద్ధం అవుతుంది. కనుక లోకసువార్త 10వ అధ్యాయం 25-32 వచనాలు చూస్తే, ఒక ఆయన వచ్చి ప్రభువుని అడిగారు, ఎవరు నా పొరుగువాడు అనే దానికి ప్రభువారు సమరయనీక ఉదంతం చెప్పారు. మంచి సమరయనీక ఉదంతాన్ని చెప్పి ఆ జరిగిన సంగతి అంతా చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో ఆ వ్యక్తిని అడుగుతారు ఆయన, ఇప్పుడు వీరిలో ఎవరు ఆ దెబ్బలు తిన్నవానికి పొరుగువాడు అంటే మంచి సమరయుడే. అక్కడ యాజకుడు ఉన్నాడు, లేవీడు ఉన్నాడు, వారెవరు సహాయం చేయలేదు. ఈ సమరయుడు అనే వ్యక్తి ఆ వ్యక్తికి సహాయం చేశాడు కనుక అతడే ఇతనికి పొరుగువాడు అని ఆ చెప్పినటువంటి సమాధానం. ప్రియులారా, ఆ రోజుల్లో యూదులు కాని ఒక వ్యక్తిని చంపితే అతనికి శిక్ష లేదు.
ఏంటంటే అదొక పవిత్ర కార్యం. యూదుడు కాని వారిని ఒక యూదుడు చంపితే అదొక పవిత్ర కార్యంగా ఎంచేవారు. అందులోంచి వచ్చింది జిహాద్ అనేటువంటి మాట. దాని గురించి వివరించను కానీ పవిత్ర కార్యం, పవిత్ర యుద్ధం జిహాద్ అంటే. గమనించండి. కనుక వారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న, అవసరతలో ఉన్న, అక్కర్లో ఉన్నా కూడా వాళ్ళు సహాయం చేయరు. ఎవరికి? యూదులు కాని వారికి యూదులు సహాయం చేయరు. ప్రమాదం, దిగంబరత్వం, మరణ పంచులో ఉన్న యూదుల్ని సమరయుడు రక్షించాడు. ఎందుకంటే ఈ దెబ్బలు కొట్టారు, ఉన్నదంతా దోచుకున్నారు, అతని వస్త్రాలు కూడా పట్టుకెళ్ళిపోయారని చదువుతామండి. ఎందుకు వస్త్రాలు పట్టుకెళ్ళిపోయారంటే ఇప్పుడు అతడు గబుక్కున ఏదో ఓపిక తెచ్చుకుని వెళదామంటే ఒంటి మీద వస్త్రం లేదు, దిగంబరత్వంగా ఎక్కడికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాడు? కనుక ఆ చచ్చినట్టుగా అక్కడికి పడి ఉండాల్సిందే, ఒకవేళ ఎవరైనా కనికరించి చూసి సహాయం చేస్తే తప్ప. కనుక అక్కడ యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు అని మనం చదువుకుంటామండి. యాజకుడు ఆన్ డ్యూటీ, లేవీయుడు ఆన్ డ్యూటీ కాదు, కానీ ఇంకొకప్పుడు అతనికి డ్యూటీ వస్తుంది, అప్పుడు ఆయన యాజకుడు అవుతాడు. నేను ప్రధాన యాజకుడి గురించి మాట్లాడట్లా, యాజకుడి గురించే. ఈయన ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి యాజకుడు, ఈయన ఆన్ డ్యూటీలో లేకోకుండా మామూలుగా ఉన్నటువంటి ఒక యాజకుడు. ఇద్దరు యాజకులే, ఇద్దరు లేవీ వంశానికి చెందినవారే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తము నియమింపబడ్డాడు. ఇది మొదటి వచనం. 2వ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ లేని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఒక యాజకుని ధర్మం తాను బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున తనకు కూడా తెలుసా కష్టం అంటే ఏంటో, ఇబ్బంది అంటే ఏంటో, నష్టం అంటే ఏంటో. అతడు ఏమీ లేని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపవలసిన వాడై ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో 18 మైళ్ళు దూరం అండి. పైగా కొండమించే దిగొచ్చేటువంటి భాగం అది. తిన్నన్న రోడ్డు కాదు, కొండ దిగటానికి స్ట్రైట్గా దిగలేం కదండి, చాలా ఇలాగ కరుస్తూ ఉన్నటువంటి రోడ్డు అది. ఎక్కడో ఒక చోట కాపు కాస్తారు, కొట్టేస్తారు. ఇతను యాజకుని ధర్మం ఇలాంటిది అని తెలిసి కూడా ఏమి చేయలేదు. అంటే నేను చూడలేదు, నాకేమీ తెలియదు అన్నట్టుగా తన దారిని తాను ఆయన వెళ్ళిపోయాడు. అయితే యాకోబు పత్రిక ఒకసారి మనం చూసుకోగలిగితే 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ఆయన అక్కడ దరిద్రావస్థలో ఉన్నాడు, దీనావస్థలో ఉన్నాడు. చూసి కూడా నువ్వు ఏమి చూడనట్టు, ఎరగనట్టు, నీకేమి తెలియనట్టు వెళ్ళిపోతే నువ్వేం చేసినట్టు? అక్కడే 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులు అని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఇప్పుడు యాజకుడు, ఈ లేవీయుడు ఏమయ్యారనమాట? ధర్మశాస్త్ర ప్రకారంగా అపరాధులని తీర్చబడ్డారు. మేలు చేయనెరిగి ఆలాగు చేయని వానికి పాపము కలిగిన యాకోబు గారు చెప్తారు కదా, ఇప్పుడు పాపంలో కూడా పడ్డారనమాట. అంచేత నీవెవరి పొరుగువాడు అనే క్యాప్షన్తో వాక్యం వింటున్నామండి. లేకపోతే నేనెవరి పొరుగువాడను, దానికి సమాధానం నన్ను నేనే చెప్పుకోగలగాలి, దానికి సమాధానం నాకు నేనే చెప్పుకోగలగాలి. ఏమండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్తున్నాడు. ఏవేవో ఉపవాసాలు, ఆ ఉపవాసానికి ఒక అర్థం, దానికి ఒక పద్ధతి నేను ఏర్పాటు చేస్తున్నాను. కొన్నిసార్లు ఎవరో చేస్తే అది నాకు నచ్చితే ఆ ప్రకారంగా నేను అనుసరిస్తున్నాను. కానీ ఆయన నాకు ఇష్టమైన ఉపవాసం ఎలా ఉంటుందని ఆయన చెప్పారు. చెప్పి, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. మనకిష్టమైన ఉపవాసం మనం చేయటం కాదండి, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం మనం చేయగలిగితే
నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. శత్రువు ఎదురు నుంచి వస్తాడు యుద్ధంలో, తప్పకుండా యువత సైన్యం ఆ సైన్యాన్ని, ఇతర సైనికులు ఆ సైనికుని ఎదుర్కోగలుగుతారు. కానీ వెనక నుంచి వస్తే ఊహించం కదా. ఆ వెనక నేను కాపలాగేస్తాను. ఎప్పుడు? నాకు ఇష్టమైన ఉపవాసం, నాకు ఇష్టమైన రీతిలో మీరు జీవిస్తే అనే మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంచేత ఈ సమరయుడు చేసిన పని మనం జ్ఞాపకం చేస్తుంటే, తన గాడిద నుంచి దిగాడు, వెళ్ళాడు, చూశాడు, పరామర్శించాడు. వెంటనే ముందు అతని గాయాలకు నూనె ద్రాక్షరసంతో కట్లు కట్టాడు. ఏమంటే తన వస్త్రం అతనికిచ్చి అతనిని తాను ప్రయాణం చేస్తున్న వాహనం మీద కూర్చోబెట్టి, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, తాను నడుచుకుంటూ 18 మైళ్ళు, కొన్ని ఒక 5-6 మైళ్ళు వచ్చినా మిగతా మైళ్ళని కూడా నడుచుకుంటూ వెళ్ళి ఒక పూట కోలమాని ఇంట్లో పెట్టి, అన్నీ చేయండి, భోజనం పెట్టండి, వైద్యం చేయించండి, ఇగో డబ్బులు ఇగో, నేను మళ్ళా వస్తాను. ఎందుకంటే ఈయన వెళ్ళటం రావటం అనేది తరచుగా జరుగుతుంది. ఆ పూటకోళ్ళ ఇంటి ఆయనకి పరిచయం అనమాట. నేను మళ్ళీ వస్తాను కదా, ఒకవేళ ఎక్కువ ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరుగువానికి సహాయం చేయటం అనేది ఒక ఆజ్ఞ, మర్చిపోవద్దు. దీన్ని ఏమన్నారంటే రాయల్ లా అని అన్నారు. ఇచ్చిన ఆయన రాయల్ కింగ్ కాదండి, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు ఇచ్చిన ఆయన, ఈ ఆజ్ఞ ఇచ్చిన ఆయన. అంచేత ఇది ఒక ఆజ్ఞ, రాయల్ లా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే గౌరవించబడగలిగే వారిని గౌరవించడం, మేలు చేయగలిగిన వారికి మేలు చేయడం, సహాయపడగలిగే వారికి సహాయం చేయటం గొప్ప కాదు కదా. గొప్ప కాదు, ఇది ఎవరైనా చేస్తారు. కనుక ఏ రకంగా, ఏ విధంగా బదులు తీర్చలేని వారికి సహాయపడటం ప్రేమించడం అంటే, నువ్వలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత లేవికాండం 19వ అధ్యాయం 15వ వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. న్యాయం బట్టి, అంతే తప్ప గొప్పవాడని ఒకలాగా, పేదోడని ఒకలాగా, విద్యావంతుడని ఒకలాగా, విద్య లేనివాడని ఒకలాగా నువ్వు తీర్పు తీర్చొద్దు. నేను ముగించే ముందు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇందాక 2వ అధ్యాయం 6 చూసాం, 2వ అధ్యాయం 9వ వచనం చూసాం, ఇప్పుడు 2వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నామండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, తుట్రిలిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలోనూ అపరాధి యగును. ఒక ఆజ్ఞ తప్పిపోతే అదొకటే కాదండి, అన్నిట్లోనూ ఫెయిల్ అయినట్టే. వద్దు. ఫెయిల్ అవ్వడానికి దేవుడు తన స్వరూపం ముందు, తన పోలికలో మనల్ని చేయలేదు. ఫెయిల్ అవ్వడానికి ఆయన తన బిడ్డలుగా మనల్ని అంగీకరించలేదు. లోకంలో ఎంతమంది ఉన్నారు, వారెవరికి లేని పిలుపు మనకి ఎందుకు ఇచ్చాడంటే, తన బిడ్డలుగా ఉండగలిగే ఆధిక్యత, ధన్యత ఎందుకు ఇచ్చాడంటే, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన విషయంలో ఆయనకు ఉంది కనుక. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞ విషయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. అన్నిసార్లు అన్ని అవకాశాలు రావు మనకి. కొన్నిసార్లు మనకు కొన్ని అవకాశాలు వస్తాయి. సహాయపడే అవకాశం, సహాయం చేయగలిగే అవకాశం, భోజనం పెట్టగలిగే అవకాశం, వస్త్రహీనత తీర్చగలిగే వారి యొక్క వస్త్రహీనతను తీర్చగలిగే అవకాశం, మేలు చేయగలిగిన అవకాశం వస్తుందంటే, ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపమేడ గొప్ప దేవా, నీకు వందనాలు నాయన, వందనాలు యేసయ్య. జీవవాక్య ధ్యానాలు మేము ప్రారంభించి ఇగో తండ్రి, ఈ మంగళవారంతో 6 సంవత్సరాలు పూర్తవుతున్నాయి నాయన. ప్రభువా మీకు వందనాలు. ఇగో నాయన, ప్రారంభంలో మత్తి కృపాకిషోర్ గారు, ఇంజటి సురేష్ బాబు గారు చేసిన సహాయం కొరకే వందనాలు నాయన. ప్రోత్సహించారు, ప్రేరేపించారు, చక్కగా తీర్చిదిద్దడానికి సహాయం చేశారు తండ్రి, నీకు వందనాలు.
అనంతరం మానుకొండ చింటూ నాయన ఎంతగానో సహాయం చేస్తారు. ఈ 6 సంవత్సరాలు బాబు ఒక్క ఎపిసోడ్ విషయంలో కూడా తండ్రి రాజేష్ విడిచిపెట్టలేదు, మానలేదు. ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా కూడా ఈ విషయంలో అశ్రద్ధ చూపించలేదు. నాయన బిడ్డను దీవించండి, సతీమణిని ఆశీర్వదించండి. ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలను కూడా మీ కౌగుల్లో భద్రపరచు. అలాగే రాజా దొరయ్య కూడా చేస్తున్న సహాయం కొరకు వందనాలు. ఈ 6 సంవత్సరాలు తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, ప్రతి విషయంలో సహాయం చేస్తున్నాడు బిడ్డ. తనను, తన సతీమణిని, కుమార్తెను దీవించండి. అలాగే నాయన జీవవాక్య ధ్యానాలు వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నిటి కొరకు వందనాలు. వారు ఎంతగానో ప్రేమించి నీ వాక్యంలో ఎదుగుతున్నారు తండ్రి, నీకు వందనాలు నాయన. అప్పుడప్పుడు తమ కామెంట్స్ ద్వారా తప్పకుండా నన్ను బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కుటుంబాలన్నింటినీ దీవించండి. వారికి ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం అనే రంగాల్లో కూడా తోడుగా నడిపించు. అయినా అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నాయి, బలహీనతలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు మా కుటుంబాల్లో మరణం కూడా మమ్మల్ని వెక్కిరిస్తుంది నాయన. కానీ నేను విడిచిపెట్టకుండా బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ, వాక్యంలో ఎదుగుతున్నందుకు నీకు వందనాలు. వారికి ఉద్యోగాల్లో అలాగే అన్ని రంగాల్లో కూడా తోడుగా నడిపిస్తున్నందుకు వందనాలు. బిడ్డలకు స్టడీస్లో మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. ఇగోనైనా నూతనమైన తరగతుల్లోకి వెళ్ళారు. మీ కృపను బట్టి ప్రతి దినం విలువైన దినం శ్రద్ధగా చదవాలి, సమయాన్ని వృధా చేయకుండా, కాలయాపన, కాలక్షేపం లేకుండా చేయండి. అలాగే నా తండ్రి యవన బిడ్డలు కనికరించిన ఆయన, వారికి వివాహం, ఉద్యోగం అనేది ఒక తీరైన కోరికగా ఉండిపోకుండా వారి వారి అర్హతలను బట్టి, యోగ్యతను బట్టి వివాహం కానీ ఉద్యోగం కానీ మీరే ప్రసాదించు. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి చదువులు, ఉద్యోగాల్లో కూడా కృప దయచేయి. సంఘాలనే దీవించండి. సంఘ కాపరులు, దైవ సేవకులు, సేవకురాండ్రు, సువార్త గాన పరిచారకులు, వీరందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రతి సంఘం నీలో ఎదగడానికి, అభివృద్ధి పొందడానికి సహాయం చేయి. ప్రపంచంలో ఉన్న అశాంతి, దేశంలో ఉన్న అశాంతిని తొలగించి శాంతితో, సమాధానంతో నింపు నాయన. మా రాష్ట్ర నాయకులు, అధికారులు, మా దేశ నాయకులు, అధికారులను దీవించండి. వారందరి ద్వారా మంచి పరిపాలన మాకు దయచేయి. ప్రభా నిశ్చితమై మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని, మీ కృపాక్షేమములతో నింపుమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహార నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధనలను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.